మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇవాళ గురు పౌర్ణిమ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హిందూ సనాతన ధర్మం మాతృదేవో భవ, పితృదేవో మూడో స్థానం ఆచార్య దేవో భవ. భగవంతుని రూపంలో ఉన్న వాళ్ళ తొలి స్థానం తల్లిది, రెండవ స్థానం తండ్రిది, మూడో స్థానం గురువుది. గురువు యొక్క స్థానం అగ్రపీఠం. తల్లిదండ్రుల తర్వాత మానవ జీవితంలో వారే అతి ముఖ్యులు. గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా నరసింహద్ హాయ్ అన్న. ఇక వేదాంత్ గారు 5 days మార్కెట్ ఫుల్ డౌన్, 2 days యావరేజ్ ప్రైస్, దట్ ఈజ్ మార్కెట్ స్ట్రిక్ట్. 5 రోజులు మార్కెట్ పూర్తిగా పతనమవుతుంది, 2 రోజులు యావరేజ్గా ఉంటుంది. ఇదే మార్కెట్ యొక్క విధానం అని వేదాంత్ గారు కామెంట్ పెట్టారు. గుర్రంకుంట అప్డేట్ అన్న. గుర్రంకుంట చిన్న బాసు 100 రూపాయల దగ్గర నుంచి 170, పెద్ద బాసులు 150 నుంచి 250, 260, టాప్ అండ్ టాప్ 290 రూపాయలు. ఇది గురంకొండ యొక్క అప్డేట్. ఆయన గారు నార్త్ సైడ్ సంబంధ ఇప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడు తగ్గుతుంది? ఇది నిన్న వచ్చిన కామెంటే, నిన్న పోతే కామెంట్ రిపీట్ అయ్యింది. రాజు గారు రేటు వస్తుందని చెప్తే మీకు ఫర్టిలైజర్ షాప్ ఉందని కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. దానికి స్కూల్ ఉందా, హాస్పిటల్ ఉందా అని చెప్తే ఎలా? రైతులు కాని వాళ్ళంతా రైతులు అయ్యారు. కొంతమంది అంచనా వల్ల నువ్వు ఎన్ని చెప్పినా యూట్యూబ్లో అందరూ ఒకే మనస్తత్వం కలిగిన వారు. నువ్వు వేరు నేను వేరు అంటే ఎలా? ఏది ఏమిటంటే ఒక సంవత్సరం దీపాలు టపాసాలు పేలవు. మీరు చెప్పింది బాగానే ఉంది అది గారు, ఇది నేను చెప్పింది కాదు. అంగళ్ళు ఎస్ఎల్ టమోటా మండి మొలక విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మీరు పంచుకున్నాను. సిచ్యువేషన్ అది అందరికీ తెలిసింది. కాకపోతే ఆయనేమి టమాటా పంట పెరగడం లేదు, అలాగే అగ్రికల్చర్ షాపు లేదు. బట్ అలా అని చెప్పారు ఆయన. ప్రదీప్ జోషి గారు జూలై కేజీ 500 హెడ్డింగ్ పెట్టారు, కలిసిపోయేలు కనిపించింది. ఆది గారు నేను కూడా ఆ విషయం అడిగానే మధ్య చాలామంది నాకు రిప్లై ఇచ్చారు. అది సాస్కు సంబంధించిన ధర గురించి మాత్రమే ఆయన చెప్పారు. టమోటాలు అమ్ముతాయని కాదని చెప్పి నాకు రిప్లై ఇచ్చారు. నిజమే, అదేదో సాస్ సంబంధించింది. టమోటాలు ఎండబెట్టి పొడి చేసి కేజీ 500 అమ్మడం. అది అంగళ్ళు 350 రూపాయలు టాప్ టుడే. బాబు బీవి గారు అవునన్నా 350 రూపాయలు అంగళ్ళు మార్కెట్లో ఇవాళ వెళ్ళింది ధర. ఇక యశ్వంత్ రెడ్డి గారు అన్నా సెప్టెంబర్ నెలలో సామాన్యునికి అందిన టమోటా ముట్టుకుంటే బగ్గుమంటుంది. దీనికి ప్రధాన రిప్లై ఇచ్చారు జోకా బ్రదర్ అని. కోలార్ 350 రూపాయలు టాప్ రేట్ టుడే స్మాల్ బాక్స్. కోలార్ 350 రూపాయలు టాప్ స్మాల్ బాక్స్ అన్న మను గారి కామెంట్కి ఉమా గారు రిప్లై ఇచ్చారు. బ్రో కోలార్ గ్రేడింగ్ మన వాళ్ళు చెయ్యలేరు, అందుకే బ్రో ఇక్కడ ధరలు తగ్గు పెడుతున్నాయని చెప్పి ఆయన రిప్లై ఇచ్చారు. ఇదైతే వాస్తవం. ఇక ఉమా సయ్యద్ బాయ్ రిజ్వాన్ నా చిన్ననాటి మిత్రుడు, అందుకే రే అన్నాను. మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉంటే సారీ బాయ్. నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదన్నా, మీరు చెప్పింది కూడా ఒక ఫ్రెండ్లీగా చదివాను నేను. మీరు ఆయనకు ఫ్రెండ్ అని నాకు కూడా తెలుసు. వేలంపాట ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రాకూడదన్నారు మీరు. ఒక 20 రూపాయలు పెంచి పాడతాడు మీ ఫ్రెండ్, తక్కువ కాదు. ఎవరు చూడబోతే మళ్ళీ వెనక్కి వచ్చాడని కావాలని మాత్రం తగ్గించి మీ ఫ్రెండ్ అమ్మాడు. మీ ఫ్రెండ్ వేలంపాటలో కింగు. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్నమండి సెటిల్మెంట్ రేటు 280, తమిళనాడుకు 3 బొలోరోలు. రెడ్డయ్య బి గారు ధన్యవాదాలు సోదర. రాయకోట్ 440, కోలార్ 300, అనంతపురం 250. వేస్ట్ మామాట గురించి 200 వన్ ఆఫ్ ద లాట్ వేస్ట్ మార్కెట్ ఇన్ సౌత్ ఇండియా. థ్యాంక్ యూ బ్రదర్ మీ యొక్క అభిప్రాయానికి. అంతకుమించి నేను చెప్పలేను. మదనపల్లి మాట మీద పగబెట్టాలి ఎందుకో మీరు. రాయకోట్ 440 అండ్ కోలార్ 300, అనంతపురం 250. వేస్ట్ ఎంపీఎల్ 200 అన్న శుభా గారి కామెంట్కి ఒక రిప్లై ఇచ్చారు కిరణ్ గారు. మదనపల్లిలో వేలం పాడరు బ్రో, పంచుకుంటారు అక్కడ ఉండే వాళ్ళే. బయట వాళ్ళని రానివ్వకుండా వాళ్ళకి కావాల్సిన రేట్కి అందరూ సిండికేట్ అయిపోయి జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం, మన తృప్తి కోసం పాడుతారు. పాడినట్టు నటిస్తారు అంతే. చాలా కష్టపడి అందమైన పదాలు కూర్చారు మీరు. సంతోషం కిరణ్ గారు. మీరు అనుకున్నదంతా కల్పనక, కేవలం కల్పితం, మీ ఊహలు అంతే. ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు. మదనపల్లి మార్కెట్ అందరికీ స్వాగతం. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి కొనుక్కోవచ్చు. ట్రేడింగ్ లైసెన్స్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే దేశం నలుమూలకి వచ్చి ఇక్కడ ఖరీదు చేయవచ్చు. మార్కెట్కి వచ్చి మీరు చాలా రోజులు అయిందేమో, మీ మనసులో ఏదో పెట్టుకుని మీరు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా వెల్కమ్ టు అవర్ మదనపల్లి మార్కెట్. ఇక శివ గారు అన్నగారు నమస్తే సయ్యద్ అన్న, ఈ సంవత్సరం ఇంతేనా? 3 ఎకరాలు పెట్టానన్న 7.5 లక్షల రూపాయలు పోయిందన్న. ఇప్పుడు ఒక 2 ఎకరాలు 10 రోజులు షాంపులు పడతాయి. కనీస ధర 300 నుంచి 600 లోపు ఏమైనా వెళుతుందా?
వేరే ఏదన్నా పని చేద్దామంటే భూమికి బోర్లు పళ్ళు వండుకొని కూడా ఈ పని చేస్తారని భూమికి బోర్లు వండుకొని కూడా ఈ పని చేస్తారని అంటారు. దానికోసం వ్యవసాయం చేద్దామన్నా పెట్టిన ప్రతిసారి పోతుందన్న ఇక అలసిపోయిన మనిషి, ఓపిక లేని ప్రాణం, ఏం చేయాలో తెలియని తిరిగి సతమతమవుతున్నా. మీరు చెప్పండి అన్నా కొంచెం అంతో ఇంతో ధైర్యం వస్తుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. మీరు చెప్పింది బాగాలేదన్నా, మీరు పూర్తిగా టమోటా పైన ఆధారపడినట్లు ఉన్నారు. ఇతరత్ర పంటలు కూడా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీని ప్రధాన కారణం అందరూ టమాటాలు వేశారు. కూరగాయలు పండించే వాళ్ళు తక్కువైపోయారు. టమోటాల్లో ఆదాయం వస్తే జాక్పాట్ లాటరీ. ఇతరత్ర పంటల్లో మనకు నష్టం ఉండదు, ఏదో కొంత పెట్టుబడి మిగులుతుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో అయితే అందులో కూడా లాభాలు బాగానే వస్తాయి. ఏదేమైనా 7.5 లక్షలు పోయిందన్నారు, మళ్ళీ 2 ఎకరాలు ఉందన్నారు. ఈసారైనా మీకు దేవుడు మంచి చేయాలని, టమోటా పంట మీ ఇంట అసలు కురిపించాలని మరొక మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా దృష్టి పెట్టండి అన్న. పూర్తిగా టమోటాని నమ్ముకోకండి. వ్యవసాయం అంటే కేవలం టమోటా మాత్రమే కాదు. ఆపై మీ ఇష్టం. ఏదేమైనా మీకు మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దీనికి శివ గారు మీకు రిప్లై వచ్చింది, సేమ్ టు సేమ్ అన్న, నా పరిస్థితి కూడా ఇదే అని. శివకుమార్ గారు, ఈసారి అమ్మదు, మార్కెట్ను అమ్మనీరు. అంటే రైతులకి ఓపిక ఉన్నంత వరకు టమోటా మీద విసుగు వచ్చేంత వరకు ప్లాంటేషన్ తగ్గదు. కాకపోతే వరుణదేవుడేమన్నా కరుణిస్తే అమ్ముతుంది. ఈసారి వానలు పడే అవకాశం అస్సలు కనబడట్లేదు. కానీ రైతులేమో ఏదో ఒక టైంలో వానలు పడతాయి, రేట్లు అమ్ముతాయని నమ్మకంతోనే నాటుతూనే ఉన్నారు. ఇది రియల్, ఇది నిజం. టుడే అనంతపురం టాప్ రేట్ 200. శ్రీధర్ గారి నిజమే అన్న, 200 రూపాయలు ఇవాళ అనంతపురం టాప్ రేటు పడ్డది. నేను వీడియో అప్లోడ్ చేసే సమయానికైతే 170 రూపాయల టాప్ రేటు. ఇక చివరిగా ఇది నేను వచ్చిన కామెంటే అయినా మళ్ళీ రిపీట్. జూన్ పాయే, జూలై పాయే, ఆగస్టు మీద పడ్డారు అందరూ, రేట్స్ లేవు, ఏమీ లేవు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే ఒక అర్థం చెప్పినట్లు టమోటా పంట మీద విసుగు వచ్చే వరకు ప్లాంటేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇదేదే నిజం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.